టీమిండియా కోచ్గా పగ్గాలు చేపట్టిన గౌతమ్ గంభీర్ వచ్చిన తరువాత టీమిండియా రికార్డ్స్ ఎలా ఉన్నాయో తెలుసా? 36 ఏళ్ల తరువాత సొంత గడ్డపైనే న్యూజిలాండ్ చేతిలో టెస్ట్ సిరీస్ వాటమి. 19 ఏళ్ల తర్వాత చిన్నస్వామి స్టేడియంలో, అది కూడా సొంత గడ్డపైనే టెస్ట్ వాటమి. అండ్ తొలిసారిగా సొంత గడ్డపైనే న్యూజిలాండ్ చేతిలో టెస్ట్ సిరీస్ వైట్ వాష్ అయింది. అండ్ తొలిసారిగా వరల్డ్ కప్ టెస్ట్ ఛాంపియన్షిప్ కి అండ్ టీమిండియా క్వాలిఫై కాకపోవడం ఇదే తొలిసారి అని అంటున్నారు. అండ్ రీసెంట్ గా జరిగిన ఒక మ్యాచ్ లో 5 సెంచరీలు కొట్టినా కూడా టీమిండియా ఏమాత్రం పైచే సాధించకుండా వాటిని పాలైపోయింది. అండ్ కొన్నిట్లో ఆలోచిస్తే రీసెంట్ గా జరిగిన మ్యాచ్ లో 350 రన్స్ పైగా ఉన్నా కూడా టీమిండియా ఏమాత్రం పోటీ ఇవ్వకుండా వాటమి పాలైపోయింది. దీని అందరికీ కారణం గంభీర్ అని నేను అనుకోను. బేసిక్ గా ఓసారి మాట్లాడుకుంటే ఏమైపోయింది అని మాట్లాడుతున్నాను తప్ప గంభీర్ వచ్చింది ఇలా అయిపోయిందని కాదు. బట్ ఏదేమైనా ఎవరి రాకతోనైనా టీమిండియా మారుతుందేమనుకుంటే బట్ ఇంకా బ్యాక్ వెళ్ళిపోతుందని నాకు అనిపిస్తుంది. మరి నీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయి. నచ్చిన లైక్ కొట్టు, ఇచ్చి పడేద్దాం.